నువ్వు రేపొస్తున్నావు కదా? హా? అరే వరుణ్, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడికని వెళ్ళి వెతకని చెప్పు. నువ్వు ఎక్కడా కనిపించినప్పుడే అర్థమైంది మా ఇంట్లోనే ఉంటావని. మామ్తో కలిసి గాసిప్ చేస్తున్నావా? చెప్పు. అరే ఎలాగో తను మన ఇంటిని తన ఇల్లులా ఫీల్ అవుతున్నాడు కదా. అలా చూస్తున్నావేంటి? నీకోసం ఒకటి స్పెషల్గా తీసుకొచ్చాను. నా కోసం స్పెషలా? స్పెషల్. దిస్ ఇస్ ఫర్ యూ. చూడు లోపలే ఉందో చూడు. అరే ఇది నా ఫేవరెట్ వాచ్. ఐ నో. నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, అప్పుడు నాకు ఇది కనిపించింది. అప్పుడు నువ్వు గుర్తొచ్చావు. సో నీకోసం నేను దీన్ని తీసుకొచ్చాను. అరే నువ్వు డబ్బంతా వాచ్కి ఖర్చు పెట్టేశావా? అరే నీకంటే నాకు డబ్బులు ఎక్కువ చెప్పు. అమ్మా నేను చేసింది కరెక్టా కాదా? కరెక్ట్గా చెప్పా. అలా నా మొహం చూస్తూ ఉండకు. అమ్మా ఇది పట్టుకోండి, నేను నీకు ఈ వాచ్ పెడతాను. నీ ఫేవరెట్ వాచ్. చేయి చూపించు. నైస్. నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్ రా. వెల్కమ్. ఓకే రేపు కలుద్దాం. ఓకేరా. అన్నట్టు వాచ్ బాగుంది. బాయ్. బాయ్. హే వరుణ్, ఏమైంది? ఈరోజు నువ్వు నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నా? అంతా ఓకే కదా? అది చూడండి, నాకేమనిపిస్తుందంటే మనదంతా స్టాప్ చేయాలని. ఇదంతా అంటే వాట్ యు మీన్? అంటే అది మనది తప్పైన రిలేషన్షిప్. చూడండి, నేను నా ఫ్రెండ్ని ఇంకా చీట్ చేయాలని అనుకోవట్లేదు. నేను మీతో ఏదైతే చేశానో అదంతా మీరు చేసిన ఫేవర్ వల్ల. కానీ ఇప్పుడు ఇక నుండి నేను ఇది కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు. ఇక చూడండి, మీరు నా మాట విని మీరు రోహిత్ని వాళ్ళ నాన్ని అలా చీట్ చేయొద్దు. వరుణ్, నువ్వు బుద్ధి తక్కువగా మాట్లాడకు. నిన్న రోహిత్ ఒక వాచ్ ఇవ్వగానే నువ్వు ఎమోషనల్ అయిపోయావా? ఇంకా నేను కూడా నీకు ఎంతో చేశాను, మరి దాని మాటేంటి? చూడండి, నేను మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను అంతే. ఇప్పుడు నేను బయలుదేరుతాను. బాయ్. వరుణ్ వరుణ్ వరుణ్, నువ్వు ఎమోషనల్ ఫూల్ అవుతున్నావు. కావ్య తన ఫిజికల్ నీడ్స్ ని నెరవేర్చుకోవడానికి వరుణ్ణి ఒక తోలు బొమ్మలాగా యూజ్ చేయడం మొదలుపెట్టింది.
వరుణ్కి అన్ని విషయాలు తెలిసి కూడా తన అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కావ్య చేసిన సాయానికి ఇది ఒకటే మార్గమని తను అనుకున్నాడు. కానీ అతను ఎన్ని రోజులు ఆ చీకట్లో ఉంటాడు? చివరికి వరుణ్ రోహిత్ ఫ్రెండ్షిప్ వరుణ్ కావ్య రిలేషన్షిప్కి భారంగా మారిపోయింది. ఇంకా వరుణ్ కావ్యకి దూరంగా ఉండడం బెటర్ అనుకున్నాడు. కానీ కావ్య వరుణ్ని అంత తేలిగ్గా వదిలిపెడుతుందా? నిజానికి వరుణ్ ఆమెకి దూరంగా ఉండగలడా? లేకపోతే రోహిత్ కావ్య గురించి నిజం తెలుసుకుంటాడా? The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. Please try again later. హాయ్ మామ్. ఆ, హాయ్. మామ్ ఏమైంది? యు ఆర్ లుకింగ్ సో అప్సెట్. లేదు లేదు, అలాంటిదేం లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్ళు. హా. The number you have dialed is currently busy. The number you have dialed is currently The number you have dialed is currently busy. Please try again later. అరే వరుణ్, అంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా కోసం వెయిట్ చేస్తే ఏమవుతుంది? అసలు నీకు ఏమైంది? ఆ, ఏం లేదు, ఊరికే. చెప్పు, ఏమైంది? పద మా ఇంటికి వెళ్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. నీ ఇంటికి? అవును, మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, పద. లేదు రోహిత్, యాక్చువల్లీ నాకు మూడ్ లేదు. ఇక అలాగే నా ఇంట్లో కూడా చాలా ఎక్కువగానే పనులున్నాయి. నేను తర్వాత వస్తానులే. అరే వరుణ్, నీ మూడ్ ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో నాకెలా తెలుస్తుంది? అరే కావంటే నీ పని నేను చేసి పెడతాను రా. వరుణ్, మామ్ ఇంట్లో లేదురా, ప్లీజ్. నాకు బాగా బోర్ కొడుతుంది కదా. ఆ, సరే, ఓకే, పద, నేను వస్తాను. సరే పద వెళ్దాం. హా. ఆ రోజు నేను చెప్పాను కదా. నువ్వు ఆ ఎపిసోడ్ చూసావా? నాకైతే అది చాలా బాగా నచ్చిందిరా. అవును చెప్పావు. సరే ఆ లింక్ పంపు. సరే పంపిస్తాను. వచ్చి కూర్చో రా. ఓ, వరుణ్, ఏయ్ ఆ? ఏమైంది? ఏం లేదు, చెప్పు. సరే రా, పని తర్వాత చేసుకుందాం. ముందు చెస్ ఆడుకుందామా? ఆ, ఆడదాంరా. ఓకే ఆడుకుందాం. ఓకే, నేను వైట్ తీసుకుంటాను. కావాల్సిన కలర్ తీసుకో. స్టార్ట్ చేద్దాం. రే వరుణ్, మొదలు పెట్టరా. త్వరగా కాయిన్స్ పెట్టు, కమాన్. ఆ, ఓకే, స్టార్ట్ చేయి. వరుణ్, ఇలా ఆడితే జాలీగా ఉంటుంది. మరి ఇంకలేరా? ఓపెన్ చేద్దాం, మనం బెట్ పెట్టుకుందామా? బెట్టా? అవును. సరే, ఓకే. నువ్వు ఓడిపోతే నా ప్రాజెక్ట్స్ అన్నీ నువ్వే చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నాది నేనే చేసుకుంటా. సరే, ఓకే. నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. మొదలు పెడదాం. ఆ, ఇదిగో. ఇదిగో. ఎలిఫెంట్ని తెస్తావేంటి? ఇదిగో వరుణ్,
అయిపోయింది. అరే కరెక్టే, సోల్జర్తో కరెక్టే, అలా ఎలా ఇదిగో. చేస్తావు? అరే అది కరెక్టేరా. చూడు ఇది ఒక స్టెప్పే అరే, అసలు ముందుకెళ్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అరే, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? రే ఇది ఒక స్టెప్పే వెళ్తుందంటే అలాగా, నువ్వు సరే, ఎలా సరే, కొట్టగలవు? ఓకే 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 ఇప్పుడు నా సరే ఛాన్స్. సరే ఆడు ఆడు. మ్మ్, ఆ. ఆ. మ్మ్, మ్మ్. ఆ. మ్మ్. ఓకే నీ సోల్జర్. అరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, సరే ఈ మూవ్ చేద్దాం. ఎవరికి మెసేజ్ చేస్తున్నావు? అరే అదే ఆ ఇలియా. ఈ రియా నిన్నంత తేలిగ్గా వదలదు. మ్మ్. ఇదిగో నీ రాణి నేను వదిలి వెళ్ళిపోయింది. అరే మామ్, మీరు రాత్రే వస్తానని చెప్పారు కదా. ఆ, ఆ, అది నా ఆరోగ్యం కొంచెం బాలేదు, అందుకే తిరిగి వచ్చేసాను. హాయ్ వరుణ్. హాయ్. అరే వరుణ్, మా అమ్మని చూడగానే మొహంలో సంతోషం పోయిందేంట్రా? ఏమైంది? నాకేమనిపిస్తుందంటే ఏదో విషయంలో వరుణ్ నా మీద కోపంగా ఉన్నాడు అని. మ్మ్. మ్మ్? లేదు లేదు అలా అంతా ఏ లేదురా. ఆ, మీరిద్దరూ ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఓకే మామ్, మీరు రెస్ట్ తీసుకోండి. రే మొదలుపెట్టు. రే నువ్వు ఆడరా. ఆ, ఏమైంది? ఆ.